ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, జ్యోతిర్లింగాలకు ఉన్నటువంటి వైభవం గురించి మాట్లాడటం అనేది అనితర సాధ్యమైనటువంటి విషయంగా ఖచ్చితంగా కన్సిడర్ చేయాలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మాటలు సరిపోవు, జీవితాలు సరిపోవు. స్వామి వైభవాన్ని కొలవటానికి ఎందుకు ఆయన పుట్టుకలు లేకపోతే ఆయన ఆది అంతం బ్రహ్మ విష్ణువులకే తెలియకపోతే ఆయన వైభవం తుచ్చులైన మనుషులకేం తెలుస్తుంది? అయినప్పటికీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది కూడా శివానుగ్రహంగా భావిస్తూ అరుణాచలం మహత్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఓవర్ ఎ పీరియడ్ అంటే ఒక 4-5 years నుంచి కూడా ఇంకాస్త విపరీతంగా ఆదరణ పెరిగిపోయింది. అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలన్న కుతూహలం జనాల్లో చాలా బాగా పెరిగింది. అది ఈశ్వర అనుగ్రహంగా భావిస్తూ అసలు అరుణాచల దైవ రహస్యం గురించి ఈ వీడియోలో మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్ చెప్తారా? తప్పకుండా. అంటే అరుణాచలం అనేది ఏదైతే ఉంటుందో దైవ రహస్యం విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే, సరే ఇది అందరికీ తెలిసిన నేపథ్యమే. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఆ బ్రహ్మ విష్ణు అంశాలు తెలుసుకోలేనప్పుడు అప్పటికప్పుడుగా ఈ అగ్నిలింగంగా అవతరించడం. అంటే ఏదైనప్పటికీ కూడా మనకి పంచభూతాల ప్రకారంగా ఈ పంచారామ క్షేత్రాలు అనేవి ఉన్నాయి. ఆ రకంగా ఒక చోట వాయులింగం అయితే మరో చోట అగ్నిలింగం అని, ఇలా ఇది అగ్నిలింగంగా అనేది. ఇది పంచారామం కింద వస్తుంది. పంచారామం అని మామూలుగా నేననేది ద్వాదశ లింగాల్లో నేననేది వాయులింగము, ఇలా ఇది అగ్నిలింగం అంటున్నాను. వాయులింగం లాంటిది అగ్నిలింగం ఇది. ఓకే. పంచభూతాలకి సంబంధించిన ఏదైతే ఉందో అందులో ఇది అగ్నిలింగం. ఈ పంచభూతాలన్నిటిలో కూడా అగ్ని అనేది చాలా విశిష్టమైనది. ఎందుకు విశిష్టమైనది, ఎందుకు దానికే మొదటి ప్రాధాన్యత అంటే గనక, ఇవాళ మీరు తిండి అనేది ఏదైతే తింటారో ఆ తిన్నదంతా కూడా జఠరాగ్ని. ఆ అగ్ని అనేది లేకపోతే, ఆ జఠరాగ్ని అనేది లేకపోతే అది మీకు జీర్ణం కాదు. సో దేవతలందరూ కూడా అగ్నిముఖులు. అందుకనే మనం ఈ హోమాల ద్వారా వాళ్ళకి అగ్నిలో పదార్థాలు వేసి వారి కడుపు నింపటం అనేది జరిగింది. సో అందుకని అగ్ని అనేది మనం చనిపోయాక కూడా చేరేది అగ్నికి. అందుకని మన జీవితం మొత్తం అంతా కూడా మొదట ప్రాధాన్యత అయితే గనక అగ్నికే ఉంటుంది. తర్వాత మీలో ఏదైనా సరే స్తబ్దత పోవటం అనేది చైతన్యానికి కూడా అగ్నే. ఆ అగ్నే మనలో ఒక రకమైన చైతన్యం కనుక ఆ శివుడు ఏం చేశాడు అక్కడ, వీళ్ళిద్దరి దగ్గర ఉన్న అహంభావం అనేది ఏదైతే ఉందో బ్రహ్మకిను తర్వాత మరి విష్ణువుకి ఉన్న అహంభావం అనేది ఉంటే అది అజ్ఞానం. ఖచ్చితంగా. సో ఆ అజ్ఞానం మీద ఈయన వెలుగును ప్రసరించాడంటే అగ్ని ద్వారా. సో అందుకని మహాశివరాత్రి అనేది ఎందుకయింది, ఆ రాత్రి అనేది రాత్రిని పోగొట్టే వెన్నెలైంది. సో అహంకారం అనుకోండి, అహంకారం ఆవరించిన కొద్దీ మళ్ళీ అజ్ఞానం పెరిగిపోతుంది, తామస గుణం పెరిగిపోతుంది. సో దాన్ని జయించడం కోసం, అది చెప్పడం కోసం శివుడు ఉద్భవించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ అందుకని అరుణాచలంలో అది ఏర్పడి ఉండటం అనేది జరిగింది. తర్వాత రెండోది ఏంటప్పటికి ఏంటంటే, అరుణాచలం ఎందుకు దేవరహస్యం లేదా ఎందుకు అంత విశిష్టత అంటే కనుక, ఏదైతే మనకి కనుక స్కంద పురాణం కనుక చదివినప్పుడైతే కనుక చాలా వస్తాయి. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణ చేసేప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పక్కగా నడవాలి. మధ్యలో అలా, ఎందుకంటే దేవతలందరూ కూడా మధ్యలో వస్తూ ఉంటారు. సో ఏ రోజు ఏ దేవత వస్తారు అనేది కూడా అక్కడ స్పష్టంగా స్కంద పురాణంలో తెలియజేశారు. సో అలాంటి దేవతలు నడిచే భూమి అది. ప్రతి ఒక్కరు ఏ ఋషి ఏ రోజు అక్కడ వస్తాడో తెలియదు. అలాంటి నమ్మకాలు మనకి అక్కడ ఉన్నాయి అరుణాచలం. అందుకని అది అంత విశిష్టత ప్రాధాన్యత సంతరించుకోవటం అనేది ఉంది. తర్వాత అక్కడ వచ్చేప్పటికి మరి గౌతమ్ మహర్షి పార్వతీదేవికి ఉపదేశం చేయటం, అక్కడ ఆశ్రమం దగ్గరే ఆవిడ శివుడి కోసం మళ్ళీ తపస్సు చేయటం. అంటే ఒకానొక సందర్భంలో ఏం చేస్తుందంటే పార్వతీదేవి ఆడవాళ్ళకి ఏదైతే సహసిద్ధంగా ఉండే ఒక్కోసారి మనలో ఉండే చిలిపితనాలు, ఆ చిలిపితనాల వల్ల ఏం చేస్తుందంటే పార్వతీదేవి ఉన్నట్టుండి శివుడికి కళ్ళు మూసేస్తుంది. ఆయన తపస్సు చేసుకుంటే వెనక నుంచి వెళ్ళి మనం కూడా అప్పుడప్పుడు చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. అలాగా ఆ శివుడికి మూసేస్తుంది కళ్ళు. ఎప్పుడైతే ఆయన కళ్ళు మూసేసిందో ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ఆయన కళ్ళే సూర్యచంద్రుడు. ఆ సూర్యచంద్రుడు పరిపాలిస్తేనే మనకు ఉంటుంది.
అది మనకి అందులో మనకేంటంటే ఒక క్షణకాలం అనేది దేవతలకి అది యుగాలు. అవును. సో అంతే ఒక్క క్షణం ఆడు ఆటగొద్ది మూసేసేపటికి మొత్తం అంతా ప్రపంచం అంతా ప్రళయం అయిపోయినట్టు అయిపోతుంది. ఉన్నట్టుండి అంతా చీకటి ఆవరించేస్తుంది. చీకటి ఆవరించేస్తే మనం ఏం పనులు చేయలేం కదా! అంతే. దాంతో మొత్తం సమస్త ప్రపంచం అంతా కూడా దానివల్ల ఉన్నట్టుండి కొంతమంది ప్రాణులు కూడా పోతాయి. అప్పుడు పార్వతీదేవికి ఆ పాపం చుట్టుకుంటుంది. దీనికి నాకేదైనా సరే పరిష్కారం చూపించమంటే, అప్పుడు ముందు గౌతమ మహర్షి ఆశ్రమానికెళ్ళి ఆయన చెప్పిన ఉపదేశం ప్రకారం తపస్సు చెయ్యి అని చెప్తే, అక్కడ తపస్సు చేయటం. ఆ తపస్సు చేసినప్పుడు మహిషాసురుడు వాళ్ళని సంహరించడం కూడా అక్కడే జరుగుతుంది. ఆ సంహరించాక ఆ ఖడ్గం ఏదైతే ఉంటుందో ఒక రాతి మీద మోదమంటాడు. అప్పుడు నీళ్ళొస్తాయి. ఆ నీటితో నువ్వు స్నానం చేసి పునీతమవ్వు అని చెప్పి. అదే ఖడ్గతీర్థం. సో ఇవాళ ఏదైతే మనం గంగా నది ఇలాంటివి అనుకుంటున్నాం కానీ ఖడ్గతీర్థం కూడా ఆ నీరు తీసుకుని మనకి గంగ నీరు ఎలా తెచ్చుకుంటామో అంత విశిష్టమే. కానీ ఇవాళ ఏంటంటే ఇగో ఈ ఎక్కడైతే మనం ఇలా ప్రచారం వస్తూ ఉంటుందో ఇప్పుడు ఆ ఖడ్గతీర్థాన్ని అక్కడ వాళ్ళు అలా నీళ్ళు ఇవ్వడానికి అనుమతించట్లేదు. అసలు క్లోజ్ చేసి ఊరికే పైపై నుంచి చూడొచ్చు అంతవరకే మనం అరుణాచలంలో. కానీ అది సాక్షాత్తు దుర్గాదేవి అక్కడ ఖడ్గం మోపితే వచ్చినది. అందుకని కరవాల తీర్థం అని అంటారు, ఖడ్గ తీర్థం అని కూడా అంటారు. సో అంత విశిష్టత అనేది అందుకని అరుణాచలానికి వచ్చింది. ఇటు పార్వతీ రీత్యా చూసినా ఉంది, అది శివుడే అక్కడ డైరెక్ట్గా ఉద్భవించాడు. సో అందుకని అరుణాచలం అనేది జీవితంలో ఒక్కసారైనా వెళ్ళటం అనేది ప్రతి ఒక్కళ్ళు ఇవాళ అందరం చేస్తున్నాం. ఎందుకంటే అలాంటిది పుణ్యస్థలి అనేది అన్ని చోట్ల ఉండదు. సో ఇక్కడ మనకి ఏదైనప్పటికీ కూడా ఇటు తిరుపతి ఎందుకు అంత ప్రత్యేకత సంచరించుకుందో ఈ అరుణాచలం కూడా. ఎందుకంటే రెండిటికి సైమల్టేనియస్‌గా అంటే అటు వెంకటేశ్వర స్వామి కథలతోనూ అది అలానే ఉంటది. సేమ్ ఇలాగే భూదేవి వెతుక్కోవటం, తర్వాత వరాహస్వామిని అడగటం, ముందు వరాహస్వామిగా ఉద్భవించాకే వెంకటేశ్వర స్వామి రావటం. సో ఇక్కడ కూడా అంతే. పార్వతీదేవి ఆమె చేసిన పాపానికి నిష్కృతి. ఈవిడ తమాషాగా చేసినా కానీ దానివల్ల అనేక మందికి ఇబ్బంది. సో అందుకని ఆ పాపం అంటకుండా ఉండడానికి దాని నుంచి పునీతం అవ్వడానికి మార్గం చూపించడం అనేది. సో అందుకని అది దేవరహస్యం. ఎందుకంటే దేవరహస్యం కాదు, అందరికి కావాల్సిన రహస్యం. ఖచ్చితంగా ఏదో మనం పిచ్చి పిచ్చిగా ఏదో తమాషాలు అనేవి అన్ని వేళలా సరికాదు అని చెప్పటం ఈ కథలన్నీ కదా. అందులో అక్కడ మనకి ఏంటంటే ఖచ్చితంగా ఒక గిరి ప్రదక్షిణం అంటే కనుక కూడా అది కూడా ఏదో ఆట కాదు కదా. సో అక్కడ ఉన్న ఇప్పుడు మామూలుగా అయితే కనుక ఏదైతే మన మకర సంక్రాంతికి శివుడు డైరెక్ట్ గా అక్కడ గిరి ప్రదక్షిణం చేస్తాడు. సో అలా అన్ని దేవతలకి కూడా ఏ రోజు వస్తారనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇంకా మనం అంటే విస్తృతంగా చెప్పుకోవడానికి ఇంకో ఎప్పుడైనా వీడియో చేయొచ్చు కానీ బట్ మామూలుగా ఏంటంటే మీరు సోమవారం చేస్తే ఆ గిరి ప్రదర్శన ఏ ఫలితం ఉంటుంది, మంగళవారం చేస్తే ఏ ఫలితం ఉంటుంది, బుధవారం చేస్తే ఏ ఫలితం ఉంటుంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే సపోజ్ మీకు పిల్లలు పుట్టట్లేదు అనుకోండి, ఆ పిల్లలు పుట్టిన వాళ్ళు గిరి ప్రదర్శన చేయడానికి దానికి బుధవారం అనుకూలం ఉంటుంది. ఆర్థిక సమస్యలకు శుక్రవారం చేయాలి. తర్వాత జీవితంలో ఎప్పుడైనా సరే అత్యధికంగా ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నప్పుడు శనివారం చేయాలి. ఆరోగ్యం బాగుండకపోతే ఆదివారం చేయాలి. ఇలా మానసిక ప్రశాంతత కావాలంటే సోమవారం చేయాలి. సో కోర్టు గొడవలు, ఇతరులతో గొడవలు, ఇలాంటి చికాకులు ఏమైనా పోవాలంటే మంగళవారం నాడు చేయాలి. సో ఏదైనప్పటికీ కూడా చదివింది తలకెక్కకపోవటం, విద్యాపరమైన ఇబ్బందులు, జ్ఞానపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పుడు గురువారం చేయాలి. ఇలా బోలంత వివరంగా ఉంటాయి. సో స్కంద పురాణం అంటే ఇంచుమించుగా మహేశ్వర ఖండం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా మనకి ఇదే ఉంటుంది, అరుణాచలమే ఉంటుంది ఎక్కువ శాతం. చదివితే మనకు అర్థం అవుతుంది. ఏదో ఇప్పటికిప్పుడు వచ్చేసింది, సడన్ గా దానికి హైప్ వచ్చింది కాదు. ఇప్పుడు మనం అంతకితం కూడా ఒక వీడియో చేస్తాం త్రిపురాంతకం మీద. సో ఆ త్రిపురాంతకం కూడా చాలా విశిష్టమైనది, కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దాని విరాజిల్లుతూ ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతం అరుణాచలం సమయం ఉంటుంది, మరొకసారి ఇంకో చేతం సమయం ఉంటుంది. కానీ ఏదైనా సరే దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోమన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రాభవం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనం చక్కగా దర్శించుకోవటం, వెళ్ళటం అనేది మంచిదే. ఒకవేళ వెళ్ళలేకపోతున్నామండి మేము చూస్తున్నాం, దాంట్లో కూడా అది కూడా రాశాడా, అలా ఎవరైతే వెళ్ళలేకపోతారో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నిత్యం ఎవరైతే అనుకుంటారో, స్మరణ చేస్తారో వాళ్ళ పాపాలన్నీ కూడా కొట్టుకుపోతాయి అంటాడు ఆయన.
సో అందుకని మనం కేవలం అరుణాచల శివ అనుకుంటూ మననం చేసుకుంటూ ఉన్న ఒక ఉన్నట్టుండి ఆయనే ఆయన దగ్గరికి రప్పించుకోవచ్చు. తీసుకెళ్ళిపోతారు సో ఖచ్చితంగా. అందుకని అనండి, మీకు ఏదైనా సరే ఒక ఊహ, నేను అరుణాచలం వెళ్ళాను, నేను అరుణాచలంలో గడిపాను అనేది ఉండి మనం గనక దాన్ని ఏదైతే మేనిఫెస్ట్ ఒక చేస్తామో. చేస్తామో అది ఖచ్చితంగా రైట్ అవుతుంది. హ్మ్. ఏదో ఒక రోజు ఆయన అనుగ్రహం లభిస్తుంది, లేదా ఆయన అనుగ్రహం మనతోనే ఉంటది. అద్భుతం. సో హ్మ్. అందుకని అరుణాచలం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళవలసిన తీర్థం. వెళ్ళాలి కూడా. అరుణాచలంలో ఆయన అగ్నిలింగంగా ఆయనుంటే, ఇంకో అద్భుతం అరుణాచలంలో ఆయన బిడ్డ రమణులు. రైట్. అంటే అప్పా సుబ్రహ్మణ్య అనుకుంటూ అంశ. సుబ్రహ్మణ్యాంశ అంటారు. అప్పా అనుకుంటూ ఆయన అరుణాచలాన్ని రీచ్ అవ్వటం, అరుణాచలానికి రావటం, ఇక అక్కడే ఉండిపోవటం. అవును. రమణుల మాహత్యం అద్భుతం అసలింకా. అంటే ఆయన ఎటు చూసినా కూడా అరుణాచలం అంతా ఇప్పుడు మనకి చాలా మందికి ఇప్పుడు అంటే గిరి ప్రదక్షిణాల్లో ఇప్పుడు అది డైరెక్ట్ రాదు. మళ్ళీ కొద్దిగా పక్కకెళ్తే దుర్గాదేవి గుడి ఉంటుంది. అవును. సో ఆ ఇది దుర్గాదేవి గుడిలోనే ఈ పచ్చి అమ్మన్నా? పచ్చలమ్మని వేరు. పచ్చి అమ్మన్ ఈ వేరు. దుర్గాదేవి గుడిలోనే ఖడ్గతీర్థం అనేది ఉంటుంది. ఆహాహా! ఓకే. ఎక్కడుంటుంది సార్? మనకి కాకపోతే వీటికెళ్ళే గిరి ప్రదక్షిణంకెళ్ళే మార్గంలోనేనా? మార్గంలోనే ఉంటుంది కానీ, ఇది డైరెక్ట్ మార్గం ఉంటుంది. హ్మ్. గిరి ప్రదక్షిణ ఇది కొద్దిగా సందుల్లో ఉంటుంది. ఓకే. సో హ్మ్. దాన్ని ఎదుర్కొంటే పాడుపడిన సరస్సు లాంటిది కూడా ఉంటుంది. హ్మ్. అక్కడే మీకు మళ్ళీ స్వర్ణాకర్షణ హ్మ్. కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవుడు. సో ఆయనకి మనం డబ్బులిచ్చి తిరిగి ఇస్తాడు మనకి. ఆ డబ్బులు మన ఇళ్లల్లో పెట్టుకుంటే ఆహా! ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు అని చెప్పి. అబ్బో! సో ఆ రకంగా స్వర్ణాకర్షణ భైరవ గుడి కూడా ఉంటుంది. అయితే ఆది అన్నామలై అని చెప్పి అది కూడా మనకి దీంట్లో అదేలే. రాదు. హ్మ్. మామూలు ఇప్పుడున్న గుడి కాకుండా అస్సలు మొట్టమొదట వెలిసిన ఉంది. గుడి ఉంది. ఇది కూడా సందుల్లోనే ఉంటుంది. అక్కడే ఉంటుంది. కానీ ఇవన్నీ మనం వెతుక్కోవాలి. హ్మ్. అంటే తెలుసుకుంటే ఎవరైనా సరే కరెక్ట్‌గా చెప్పగలిగితే హ్మ్. వెళ్ళడానికి ఉంటుంది. ఆటోల వాళ్ళు గాని ఏదైనా. పచ్చలమ్మ వారు అంతే కదా! విడిగా పచ్చి అమ్మనని అంటూ ఉంటారు. అంటారు. అది కూడా చాలా మంచి హ్మ్. విశిష్టత ఉంది. ఇది కాక లలితాదేవి అక్కడ తపస్సు చేసింది కూడా గుడి ఉంటుంది. హ్మ్. ఇది కూడా మళ్ళీ విడిగా వెళ్ళాలి. హ్మ్. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే వీళ్ళకి గుడిలోనే తెలియనివి. గుడిలోనే చిన్న వినాయకుడు ఉంటాడు. అక్కడ ఆయనను చూడాలి అని అంటారు. రైట్. పిల్లర్‌లో చిన్నది. అది. అది ఎవరికీ తెలీదు. రైట్. నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఆ గైడ్ ఎవరైతే ఉన్నారో అది లోపలికి మనకి తీసుకెళ్ళే వాళ్ళని వాళ్ళని కరెక్ట్. అడిగాను. మీకు అవును. ఎలా తెలుసు ఇది అని అడిగాను. రైట్. వాళ్ళు ప్రత్యేకంగా దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడండి అని. అవును. గణపతిని అది చూడు. తర్వాత రెండోది వచ్చేటప్పటికేంటంటే ఇక్కడ మళ్ళీ గిరి ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఏదైతే మన గుడి ఉందో పెద్ద గుడి, హ్మ్. అక్కడ లోపల కూడా మళ్ళీ మీకు ఒకవైపు సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, ఒకవైపు వినాయకుడు ఉంటాడు. హ్మ్. ఈ వినాయకుడు అంటే మీరు చెప్పే చిన్నవి కాకుండా కొద్దిగా పెద్దగా పెద్దగుంటాయి. అవును. పెద్దవుంటాయి. అయితే ఈ వినాయకుడి నుంచి మొదలెట్టి మళ్ళీ వినాయకుడికొస్తే ఒక ప్రదక్షిణం చేసి అలా 5 ప్రదక్షిణాలు చేస్తే గిరి ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుందని కూడా ఉంది. అబ్బా! సో అందుకని ఆ రకంగా కూడా చేయొచ్చు. చేయొచ్చు. ప్రత్యామ్నాయాలు ఉన్నాయయితే. ఉంటాయి. అంటే ఏదైనప్పటికీ కూడా అంటే ఒకటే చెప్తాయి అన్ని పురాణాలు గాని, అన్ని శాస్త్రాలు గాని ఏదైనా చెప్పేది ఒకటే. హ్మ్. నీకు ఓపికుండి, నీకు శక్తి ఉండి, అక్కడ నువ్వు లోపం చేయకు. అంతే. నువ్వు నిజానికి అశక్తుడివి. అలాంటప్పుడు సూక్ష్మ మార్గంలోకెళ్ళు, నేను అనుగ్రహిస్తా. నీకేమో చక్కటి బలముంది, స్టామినా ఉంది. నువ్వేమో నేను బిర్రబీసి వినాయకుడికి పోతే చేసేస్తా అంటే కుదరదు. కుదరదు. అప్పుడు అది ఆ సూక్ష్మత అనేది పట్టుకుంటాడు. ఆ! సో అందుకని దేవుడి ధర్మం వేరుంటుంది. ఇక్కడ జనరల్‌గా ఉండే కోర్టు న్యాయమూర్తుల ధర్మం వేరే వేరుంటుంది. ఉంటుంది. వాళ్ళకి ప్రత్యక్షంగా కనపడాలి. వీళ్ళకి సూక్ష్మంగా కనపడితే చాలు. అద్భుతం సో సార్. అది ఆ రకంగా ఆ! అరుణాచలం అనేది కనీసం ఒక 10, 15 వీడియోలు చేసినా కూడా సరిపోదు. సరిపోదు. 10, 15 ఎక్కడ సరిపోతాయి. అసలు అవును. అంత ప్రాభవం ఉంది దానికి. అయితే దానికి పురాణ వచనం కూడా ఉంది. అంటే స్కాంద పురాణం దీని మరీ మరీ చెప్తూ బాగా ఉంది కదా! విస్తృతంగా వస్తుంది. ఆ విస్తృతంగా. స్కంద పురాణంలో ముడిపడిందే మళ్ళీ తర్వాత కాశీఖండం అనేది కూడా. అందులో కూడా దీని గురించి అంటే ప్రస్తావన ఉందా? కాశీను ఇదే వస్తాయి కదా! హ్మ్. అరుణాచలం, కాశీ. సో మొత్తం శివుడి లీలలు తెలియాలంటే శివ పురాణంలో కంటే కూడా విస్తృతంగా మనకి దీంట్లోనే స్కాంద తెలుస్తుంది. పురాణంలో స్కంద పురాణంలో తెలుస్తుంది. ఎందుకంటే అది తెలుసుకునేటటువంటి ప్రయత్నం. ఇంచుమించుగా 87,000 శ్లోకాలు కదా! అమ్మ బాబోయ్! సో చాలా పెద్ద విస్తృత బృహత్ పురాణం అంటాం దాన్ని. బృహత్ పురాణం. అంటే పురాణాలన్నిట్లో కూడా ఎక్కువ శ్లోకాలు కలిగింది స్కంద పురాణం. ఇంకా మరి అరుణాచలం గురించి ఇంకా నిగూఢమైనటువంటి విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అనుకుంటే గనక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో రాయండి. వాటిని అడ్రెస్ చేస్తాం. అంతేనా సార్? తప్పకుండా జవాబులు ఇవ్వచ్చు. ఏదైతే మనకి శివుడి గురించి తెలుసుకోవాలనుకుంటే గనుక ఎంతైనా తెలపొచ్చు.
నేను తెలియజేస్తాం ఇంకా ఎందుకంటే ముఖ్యంగా శివుడి దగ్గరికి శివుడు రెండే చెప్పాడు. ఒకటి నువ్వు నిష్కామంగా అమాయకత్వంగా అంటే ఒక మీకేం జ్ఞానం లేకపోయినా అంటే అమాయకత్వంగా పూజించినా మిమ్మల్ని అనుగ్రహిస్తానన్నాడు. కానీ జ్ఞానవంతులకి అయితే ఇంకా సులభంగా మోక్షం ఇస్తా అన్నాడు. సో శివుణ్ణి గెలవాలి అంటే గనక జ్ఞానంతో గెలవాలి. విష్ణువుని గెలవాలంటే అలంకారాలతో గెలవాలి. సో అందుకని మనకి జ్ఞానం ఎంత పెరిగితే శివుడు మనకు అంత చేరువవుతాడు. సో అందుకని ఈ మన ప్రేక్షకులు ఎవరికైనా సరే శివుడి మీద ఎట్లాంటి జిజ్ఞాస ఉన్నా కూడా మనం తీర్చచ్చు ఖచ్చితంగా. మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నది మాకు తెలియాలి అంటే కమెంట్ సెక్షన్ లో రాయండి. ఎస్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం చెయ్యండి ఒక సిరీస్ లాగాని. ఖచ్చితంగా సార్ తో వీడియోస్ చేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా మాకు వివరించారు. నమస్కారం సార్.